శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి 2026 మే నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. కన్యారాశి వారికి మరి ప్రస్తుతం రాశ్యాధిపతి బుధుడు వ్యయాధిపతితో కలిసి అంటే ఒక బుధాదిత్య యోగం అన్నది అష్టమ స్థానంలో ఏర్పడడం జరిగింది ఈ రాశి వారికి. సో ఇక్కడ ఏమైందంటే బుధుడు ఈ రాశి వారికి రాశ్యాధిపతి, దశమాధిపతి అష్టమంలో రవితో కలిసి ఏర్పడిన ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ కన్యా రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి చేంజ్ రాబోతుంది. ఏదైనా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగమా, ప్రభుత్వ పదవా, ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఏదో ఒకటి అధికార హోదా కలిగినటువంటి పదవి సడన్గా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక విపరీతమైనటువంటి రాజయోగంలా ఏర్పడి వృత్తిపరంగా ప్రమోషను, టెంపరీగా ఓ పొజిషన్లోకి రావడం జరుగుతుంటుంది. మీరు ఏదో ఒక పెద్ద వ్యాపార సంస్థలో సబార్డినేట్గా చేస్తూ ఉంటారు. అనుకోకుండా పెద్దగా ఉన్నటువంటి బాస్కి ఏదో ఇబ్బంది కలగడం వల్ల మీరు ఆ పదవిలోకి టెంపరీగా రావడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా కొన్నాళ్ళ పాటు మళ్ళీ కొత్త అధికారం, కొత్త చైర్మన్ వచ్చేదాకా మీరు దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి టెంపరీ హోదా కలిగిన పోస్టు మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది. సో అలాగే మరి ప్రధానంగా కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం అంటే విద్యార్థులకి చాలా వరకు పరిశోధన రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకి, పిహెచ్డి లాంటివి చేస్తున్న వారికి సాధారణంగా ఇటువంటి వారు దానికి సంబంధించిన డిగ్రీ పొందే అవకాశం ఉంటుంది. డాక్టరేట్ డిగ్రీ పొందొచ్చు, పీజీ డిగ్రీ పొందడం, విద్యలో మంచి ర్యాంకు సాధించడం అన్నది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనాధిపతి భాగ్యస్థితి, ఇది ఒక ధనయోగం జాతకుడికి. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నత హోదా రావడం వల్ల వారికి మంచి ఉద్యోగం రావడం కానీ, విదేశీ అవకాశం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థిరాస్తి యొక్క వాల్యూ విపరీతంగా పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైనా మరి ఈ సినిమా రంగంలో చిన్న చిన్న టెక్నీషియన్స్ అంతా ఎక్కువగా కన్యారాశి, కన్యా లగ్నంలోనే ఉంటుంటారు. ఎక్కువ మంది సినిమా ఫీల్డ్లో ఈ మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిక్లు, పాటలు రాసేవాళ్ళు ఇవందరూ కూడా ఈ రాశి అందే ఉంటుంటారు. వారికి కొంతవరకు కొంత వేతనాలు పెరగడం కానీ, వాళ్ళకి ఒక విధమైన గుర్తింపు రావడం కానీ ఈ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మరి చెప్పాలంటే రాహు వీళ్ళకి 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా ఎన్ని అవాంతరాలు ఉన్నా సరే ఆ పనిని మీరు సక్సెస్ఫుల్గా సాధించుకుంటారు. అది వ్యాపారంలో ఉన్నవండి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవండి, మరే ఇబ్బందుల్లో ఉన్నా, రుణ సమస్యల్లో ఉన్నా, పోలీస్ కేసుల్లో ఉన్నాం, కోర్టు సమస్యల్లో ఉన్నాం, అది మీకు విజయానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఒక్క రాహు మాత్రమే 6వ స్థాన సంచారం వల్ల చాలా వరకు ఈ విజయ అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. మీరు క్రీడారంగం అయినా, రియల్ ఎస్టేట్ అయినా, మీడియేటర్గా వ్యవహరిస్తున్న కంప్లీట్ సక్సెస్ అన్నది ఈ సమయంలో మాకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రస్తుతం 7వ స్థానంలో శని ప్లస్ కుజుల కలయిక, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అలాగే కుదుర్చుకున్న సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం, వివాహాలు వాయిదా పడడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే ఏదో కారణాల వల్ల, ఇతరుల ప్రమేయం వల్ల భార్యాభర్తలు విడిపోయేంత స్థితిగా మీ గొడవలు, సమస్యలు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా వ్యాపార పార్ట్నర్స్ అంటున్నది ఇంక చెప్పేవద్దండి, ఏదో విధంగా వాళ్ళు విడిపోదామనే చూస్తుంటారు. ఈ విధంగా కొంతవరకు మీ యొక్క వైవాహిక జీవితంలో అది అనారోగ్య కారణాల వల్ల కానీ, ఉద్యోగపరమైన కారణాల వల్ల కానీ ఇటువంటి ఎడబాటు అన్నది మీ జీవితంలో తప్పకుండా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల 11వ తారీఖు తర్వాత కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది చాలా వరకు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మరి రవి అంటే జస్ట్ ఒక 17 వరకు ఉంటాడు. ఇక్కడ కుజుడు కూడా చేరడం వల్ల కొన్ని ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, కొన్ని వార్తలు మిమ్మల్ని కలవరపెట్టడం, ఈ విధంగా స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మీకు
ప్రభుత్వం పరం నుంచి ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు రావడం కానీ, కీలకంగా ఈ వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఈ కోర్టు కేసులు ఏమైనా ఉంటే సడన్గా అవి తీర్పు వచ్చి మీకు నష్టం కలిగించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక దుర్ఘటన, చెడ్డ వార్త మీ జీవితాన్ని ఈ మే 11వ తారీఖు తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా ముందు జాగ్రత్త తీసుకొని తగు విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ఈ అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఈ నెలలో సంచరించడం వలన ప్రతిదీ కూడా శ్రమాంతర విజయాన్ని, చేయిదాకా వచ్చి చేయి జారిపోవడాన్ని తెలియజేయడం జరుగుతుంది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు. మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న, అడవిలో ఉన్న, అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకి వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీసా ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో, నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపిక ఉంటే ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లి నవలేవారు కూడా ఆ రోజు కిల్లి నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ, ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు, గంటన్నా ఆ గోశాలలో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం,
శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే, కానీ సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు. సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.